అరే ఎంత ఘోరమైపోయిందిరా బాబు. అబ్బా ఎంత ఘోరమైపోయారా. అమాయకుడిని పట్టుకొని కొట్టి చంపినటువంటి గ్రామస్తులు. ఇగో నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. ఈ మధ్యలో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకపోయి చిన్నపిల్లల్ని ఎత్తుకపోతున్నారు అనేటువంటి వార్తలు అయితే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి కదా. ఇవి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వార్తలు. దానికి అనుగుణంగానే పాపం ఒక అమ్మాయికుడిని కట్టెలతోని చితకబాది తను చివరికి కోమాలోకి పోయి మృతి చెందినటువంటి ఘటన ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన. దాడి జరిగిన స్థలంలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి రాజు. 5గురు కలిసి చిన్నపిల్లల్ని ఎత్తుకపోయే కిడ్నాపర్ ఈయననే అనుకొని కర్రలతోని కొట్టిండ్రట. ఈయంత కోమాలకు పోయి దవాఖానకు తీసుకుపోతే చనిపోయినటువంటి పరిస్థితి. ఇక కిడ్నాపర్ల టీం తిరుగుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఓ యువకుడిని బలిగొన్నది. పూజ చేసేందుకు గుడికి వెళ్తున్న ఓ పశువుల కాపరిని కిడ్నాపర్గా అనుమానించిన జనం పిడిగుద్దులు కర్రలతో ఇక చావబాదారు. ఇక నిజామాబాద్లో సోమవారం జరిగినటువంటి ఈ ఘటన కలకలం రేపింది. ఇక పిల్లల కిడ్నాపర్లు అనేటువంటి అనుమానంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 15 మంది పైన దాడులు చేసిన ప్రజలు. మొత్తానికి ఈ నిజామాబాద్లో ఆ ప్రాంతంలో కిడ్నాపర్లు తెగ తిరుగుతున్నారని ప్రజలు మొత్తం 15 మంది మీద ఇప్పటివరకు అయితే దాడులు చేసిర్రు. ఈ దాడులలో పాపం ఈ రాజు అనే వ్యక్తిని అమాయకుని పట్టుకొని చితకబాది చివరికి చంపేసిర్రు. ఇక నిజామాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పిల్లల కిడ్నాపర్లనే అనుమానంతో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది పైన దాడులు చేసిర్రు. ఇక రాజు అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇక తను పశువుల కాపరిని కొట్టి చంపారు. ఇక పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారము నిజామాబాద్ శివార్లోని ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి రాజు పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఆయన ఇక దుర్గామాతకు వీర భక్తుడు. చీరా జాకెట్ ధరించి అమ్మవారికి పూజలు చేయడం ఆయనకు అలవాటు. సోమవారం నిజామాబాద్ పట్టణంలోని గాయత్రి నగర్లో ఉన్నటువంటి భీమరాయి గుడిలో పూజలు చేయడానికి ఉదయం 5:30 గంటలకు బయలుదేరాడు. అప్పుడే నిద్రలేచి రాజును గమనించిన కాలనీ వాసులు అతడిని పిల్లల కిడ్నాపర్గా అనుమానించారు. ఇక మగ వ్యక్తి చీర కట్టుకొని వెళ్తుండటంతో మరింత డౌట్ పడ్డారు. ఒక్కొక్కరుగా 10ల సంఖ్యలో జమైన జనం ఇక రాజును పట్టుకొని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అప్పటికే భయంతో వణికిపోయిన రాజు తాను కిడ్నాపర్ను కానని పశువుల కాపరిని అని ఎంత చెప్పినా పట్టించుకోని జనం ఒక్కసారిగా దాడి చేశారు. ఇక కర్రలు పిడిగుద్దులతో తనపై విరుచుకుపడ్డారు. చేతులు విరిగి ఇక అచేతన స్థితిలో దెబ్బలు భరించలేక నేలపై అటూ ఇటూ పొరలాడుతూ కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా ప్రజలు వినలేదు. ఇక రాజు అకస్మాక స్థితిలోకి వెళ్ళాక డయల్ 100కు ఫోన్ చేసిన జనం ఇక పిల్లల కిడ్నాపర్ను పట్టుకున్నామని సమాచారం ఇచ్చారు. ఇక 4వ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని రాజును జిహెచ్ఎంసి హాస్పిటల్లో చేర్చారు. కొద్దిసేపటికి అతను మరణించాడు. ఇక మృతుడి వివరాలు ఆరా తీయగా ఖానాపూర్ వాసిగా తేలింది. ఇగో ఇది ఘటన. మొత్తానికి రాజు అనే వ్యక్తి తనకు దుర్గామాతకు వెళ్ళి చీర కట్టుకొని ప్రతి వారం కూడా దుర్గామాత గుడికి వెళ్ళి పూజ చేసే అలవాటు ఉంది. అయితే పొద్దుగాల 5 గంటలకు తను చీర కట్టుకొని రోడ్డు పోటీ నడుచుకుంటూ పోతుంటే తను పిల్లల్ని కిడ్నాప్ చేసే వ్యక్తి అనుకొని ఇంత అక్కడ ఉన్నటువంటి 10 మంది 15 మంది అందరు కలిసి రాజు దగ్గరికి పోయి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఇంతమంది అడిగేసరికల్లా తనకు సమాధానం చెప్పలేక అంతమందికి సమాధానం చెప్పలేనటువంటి రాజు నోరు విప్పలేనటువంటి పరిస్థితిలోకి పోగానే అందరు కలిసి ఒకేసారి గుద్దుడు కట్టెలతోని కొట్టడం ఇలా దాడి చేసిండట. ఇంత దాడి చేసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఇగో మేము కిడ్నాపర్ను పట్టుకున్నాం, పిల్లల కిడ్నాపర్ని అని చెప్పగానే పోలీసు వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకోగానే కిడ్నాపర్ కాదు, హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయిన తర్వాత ఆయన వివరాలు ఆరా తీస్తే ఖానాపూర్కు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించినటువంటి పోలీసులు. ఇక 5గురిపై మర్డర్ కేసు నమోదు. ఘటనను నిజామాబాద్ సిపి కల్మేష్మర్
సీరియస్గా తీసుకున్నారు. రాజుపై అమానుషంగా దాడి చేసినటువంటి వారిలో 5గురిపై మర్డర్ కేసు పెట్టి అరెస్టు చేశామని మీడియాకు వెల్లడించారు. కిడ్నాపర్ల టీం జిల్లాలో సంప్రదిస్తుందనేటువంటి పుకార్లతో బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, జిల్లాలో 3 పిల్లల కిడ్నాప్ ఘటనలు చోటు చేసుకోకుండా జరిగాయని, ఇక నిందితుల నుంచి పిల్లలను రిస్క్ చేసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఇక నిందితులకు ఏ గ్యాంగ్తో సంబంధం లేదన్నారు. విషయాలు సోషల్ మీడియాలో మరో రీతిలో ప్రచారం కావడంతో గడిచిన 10 రోజుల్లో కిడ్నాపర్లుగా అనుమానించి 15 మందిపై ప్రజలు దాడి చేసి దారుణంగా గాయపరిచినారన్నారు. ఇక రాజును ఏకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి కథనం ఇది. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. కిడ్నాపర్ అయినా కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తను బంధించి సమాచారం ఇచ్చి తీసుకోపోమనాలి. కానీ ఇలా కట్టెలతోని రాళ్లతోని చేతులతోని పిడిగుద్దులు గుద్దితే చివరికి రాజు చనిపోతే తను కిడ్నాపర్ కాదు, ఒక వ్యక్తి, ఒక గ్రామానికి చెందినటువంటి అమాయకపు పశువుల కాపరి అని తెలిసిపోయింది.